స్వచ్ఛందంగా ఆయన్ని మరొక శివాజీలాగా భావించి స్వచ్ఛందంగా ఆయన స్వాగతం పలకడం కోసం వచ్చిన సేవకులు మన ప్రధానమంత్రి మోడీ గారు హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఇప్పుడు మా సేవకులందరికీ ఆయన ఒక గురువులాగా అయిపోయారు. మాకు మరొక శివాజీ కనిపిస్తున్నారు ఆయనలో. అందుకని మేము వివిధ జిల్లాల నుంచి వివిధ ఊరుల నుంచి వచ్చాము. ఇక్కడ ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతాం. మేము 2 రోజులు అయింది వచ్చి డ్యూటీకి. సార్ మోడీ గారి డ్యూటీకి. ఎంతమంది వచ్చారు? మేము 10 మంది వచ్చాం. మాకు ఈరోజు ఇక్కడ గంగాధర మండపంలో జై శ్రీరామ్ శ్రీరామ సేవా ట్రస్ట్ మేము నంద్యాల శ్రీరామ సేవా ట్రస్ట్ స్థాపించాము. ఇక్కడ శ్రీశైలంలో శ్రీరామ సేవా ట్రస్ట్ పెట్టాము. శ్రీరామ సేవా ట్రస్ట్ తరఫున మోడీ గారి ప్రోగ్రాం కోసము మనము సేవకులందరూ జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై అనే నినాదంతో అందరినీ ఆయన స్వాగతించే ప్రోగ్రాం కోసము 200 మందితో మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ బాగా మంచి ఏర్పాట్లు అన్నీ శ్రీశైలం దేవస్థానం వారు చూసుకోవడం జరిగింది. అందరూ బాగా మనకు డ్యూటీ పాసులు కూడా ఇచ్చారు. అన్ని రకాలుగా అందరూ సేవకులు సంతృప్తి చెందారు. జై శ్రీరామ్ భారత్ మాతాకి. ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఒక ప్లేస్ నుంచి వచ్చారా లేకుంటే లేదు. ఇప్పుడు మహబూబ్ నగర్, గద్వాల, ప్రొద్దుటూరు, తాడిపత్రి, మళ్ళీ నంద్యాల, బండాత్మకూరు, హైదరాబాదు చాలా ప్రాంతాల నుండి వచ్చారు. కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. శ్రీరామ సేవా ట్రస్ట్ తరఫున గత 5 రోజుల నుంచి నిత్య సేవలో పాల్గొన్నాము. లాస్ట్ రోజు సందర్భంగా మోడీ వస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు కూడా మా సేవను కొనసాగించాము. మాకు పాసులు ఇచ్చారు, తగిన సౌకర్యాలు ఏర్పరిచారు. అన్ని విధాలుగా మాకు మంచిగా సహకరించింది శ్రీశైలం దేవస్థానం. ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి మా ట్రస్ట్ తరఫున సుహాసిని మేడం గారికి చాలా ధన్యవాదాలు. అందరికీ దేవుని ఆశీస్సం ఉండాలని కోరుకుంటున్నాము. సుహాసిని యొక్క సేవా ట్రస్ట్ తరఫున శ్రీరామ సేవా ట్రస్ట్ తరఫున వచ్చినాము. మేము సేవకు వస్తుంటాము, వెళ్తుంటాము, కానీ మోడీ ప్రోగ్రాంకి వచ్చినాము కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు. మేము మా గ్రూప్ తరఫున 200 మెంబర్స్ పైగా తీసుకుని వచ్చినాము. వచ్చినాక సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. మేము పైగా 9,000 మంది దగ్గర ఉన్నారు. మా ట్రస్ట్ వాళ్ళకు మాకు వచ్చిన సేవకులకు ప్రతి ఒక్కరికి మా ఊరి నుంచి 4 బస్సు పైన వచ్చాయి. అందరూ బాగానే తీసుకుంటున్నారు సార్, ఏమి ఇబ్బంది చెప్పలేదు. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు శ్రీశైల దేవస్థానం వాళ్ళకి, మా మేడం వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము గవరంకి మల్లిక స్వామి వారి సేవ చేయడానికి అనేసి మోడీ గారు వస్తున్న సందర్భంలో మేము సేవకులము అంతా 8,000 మెంబర్స్ 9,000 మెంబర్స్ మేమంతా ఒక టీముగా ఉండి అంతా ఇక్కడ 3 డేస్ నుంచి అన్ని కార్యక్రమంలో పాల్గొని అందరము సహకరించడంతో ఇక్కడ గుడి మెంబర్స్ వాళ్ళు కూడా అందరూ మాతో సహకరించారు. మేము చాలా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అకామిడేషన్, ఫుడ్ అవన్నీ కానీ ఏది కానీ మాతో అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరూ మాకు సహకరించారు. మేము ప్రధానమంత్రి మోడీ గారిని మేము ఈరోజు దగ్గరగా చూడడానికి మేము చాలా గర్వపడుతున్నాము. ఆయనను ఎప్పుడు చూడాలా అనేసి అని మాకు ఉంది. మేము చూడాలన్న ఆశతోటే మేము గుడికి సేవ చేయడానికి ప్రతి ఇయర్ కూడా ప్రతి 3 నెలలకు కౌంటింగ్కి కూడా అన్నీ వచ్చి సేవలో పాల్గొంటాము. ప్రధానమంత్రి 12వ శక్తిపీఠంకి వస్తున్నారు. చాలా మాకు ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చి అడుగు పెట్టడము, ఆయన దర్శనం కూడా ఒక గాడ్ గిఫ్ట్, ఆయన శివ గాడ్ గిఫ్ట్గా అనుకుంటున్నాము మేము. ఆయన రావడం, ఇక్కడ అడుగు పెట్టడం శక్తిపీఠంలో ఆయన వస్తున్నందుకు అంతా ధన్యవాదాలు. వచ్చేసి సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరు కలిసి విచ్చేస్తున్నందుకు మా సేవకులతో వెల్కమ్ చెప్పించుకోవడానికి మేము వెల్కమ్ చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. మాతో వెల్కమ్ చేయించుకున్నందుకు మేము
చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము ప్రధానమంత్రి మోడీ గారికి మా ధన్యవాదాలు. మా సేవకుల సమితి నుంచి 9,000 సేవకుల నుంచి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు. ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాడ్కి శివ ఆశీస్సులు. వాళ్ళ శ్రీశైలం వచ్చాము, పిఎం గారు వస్తున్నారని. మేము విజయవాడ నుంచి హరే రామ హరే కృష్ణ టీం నుంచి 80 మంది వచ్చాము. 80 మంది వచ్చి ఇక్కడ సేవకు వచ్చాము. అందరూ స్వాగతం పలకటానికి పిఎం గారికి. 3 రోజుల నుంచి ఇక్కడే అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాము. అన్నీ చక్కగా కార్యక్రమాలను చేయటానికి, ఆయన ఆహ్వానించడానికి మా 80 మంది టీము వచ్చాము. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, అలా మా టీం వాళ్ళు గుంటూరు నుంచి, మంగళగిరి నుంచి, సత్యనారాయణపురం, భవానీపురం, ఇలా అన్ని ఏరియాల నుంచి మేము గ్యాదర్ చేసుకొని మా తరపున మొత్తం 500 మంది వచ్చారు. మా గ్రూప్ ద్వారా 80 మంది వచ్చాము. చాలా బాగా ఉంది ఇక్కడ. సీఎం గారి ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు. శ్రీశైలం చక్కగా కళకళలాడుతూ ఉంది. ఆయన రాక కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. హిందూ ధర్మం కోసం ఆయన పిఎం గారు వస్తుంటే ఆహ్వానించడం కోసం, సనాతన ధర్మం మనం అనేది నిరూపించుకోవడం కోసం ఈరోజు అందరం ఇక్కడికి వచ్చి ఆయన్ని స్వాగతించి మా సనాతన ధర్మం ఇది, మా హిందూ ధర్మం ఇది, మా ప్రజలు ఇలా ఉన్నారు, మా హిందూ ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు అని చాటి చెప్పడం కోసం మేము ఇక్కడికి వచ్చాము ఆయన స్వాగతించడానికి. ప్రధాని మొట్టమొదటిసారిగా వస్తున్నారు కదా, వాటికి సంబంధించిన మీ హ్యాపీనెస్ ఎలా ఉందండి? చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇంత ఇదిగా ఆహ్వానించడానికి వచ్చామని ఆయన కోసం ఎంతో సంతోషంగా మేమందరం ఇక్కడ వెయిట్ చేసి ఆయన కోసం సేవ చేయటం కోసం ఇక్కడ అందరం ఉన్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. మోడీ గారు వస్తున్నారని, పిఎం గారు వస్తున్నారు. మేమందరం చక్కగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. చాలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. 3 రోజుల నుంచి ఇక్కడే ఉంది. ఒక్కటి ఏర్పాట్లు చేశారు. 3 రోజుల నుంచి ఇక్కడ నుంచి ఉన్నారు కదా, మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మీకు ఎలా అధికారులు స్పందించారు? చాలా బాగున్న ఏర్పాట్లు, మా అందరికి బాగా సహకరించారు. అందరినీ వాళ్ళు సహకరించి అన్నీ మాకు ఏర్పాట్లు చేశారు. రూమ్స్ ఇచ్చారు, ఐడీలు ఇచ్చారు. మాకు లీడర్స్ కూడా చక్కగా మాకు సహకరించారు. మణి గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేమందరం చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ ఆయన స్వాగతాని కోసం దేవుని సన్నిధానంలో మేము ఇంత ఇదిగా చేస్తున్నామంటే చాలా సంతోషం. మంచిగా శ్రీశైలంలో మంచి ఏర్పాటు, మేము సేవలకి, హిందీ సేవలకి అన్నిటికీ వస్తుంటాము. మంచి ఏర్పాటు మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. నా పేరు మణి, గుంటూరు నుంచి వచ్చామండి. నేను గత 13 సంవత్సరాలుగా ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాను. శ్రీశైల దేవస్థానానికి హుండీ కౌంటింగ్ కానీ, పబ్లిక్ పర్సనల్ కానీ, శివరాత్రికి కానీ సర్వీస్ ఇస్తున్నాను. మా టీం వచ్చేసి ఇవాళ మోడీ గారు మన శ్రీశైల నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి మన శ్రీశైల మనం ఇంకా కొంచెం మనలో చాలా మంది మారుతూ ఉన్నారు. మన హిందుత్వాన్ని మనం బలపరుచుకొని మన హిందుత్వాన్ని మనం బతికించుకోవాలండి. చాలా మంది వచ్చి కన్వర్ట్ అవుతున్నారు. ఇవన్నీ ఏమీ లేకుండా మనకు మనంగా నిలబడి మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి. ఫుడ్ ప్లస్ మాకు కావాల్సిన వచ్చారండి. దీనికి మా సేవకులు టెంపుల్ సిబ్బంది కానీ నాకు వచ్చిన సేవకులు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండి సహకరించారండి. కొంచెం మేము అటు ఇటు అయినా కొంచెం వెయిట్ చేసి సహకరించారు. మోడీ గారు వస్తున్న సందర్భంగా ఇప్పుడు 8,000 మంది దాకా, ఇప్పుడు 9,000 మంది దాకా మీకు స్వాగతం పలుకుతానన్నారు. మరి ఒక్కసారిగా ఇంత దగ్గరగా చూస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ప్రతి ఒక్కళ్ళు ఆయన చూడాలన్న ఇదితో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా ఎదుర్కొని ఆయన చూడాలి,
దగ్గరగా చూడాలని చాలా ఆనందంగా ఉన్నారండి. అది వ్యక్తీకరిస్తున్నారు కూడా. ఈ కార్యక్రమంలో అందరికీ అవకాశం చెప్తారు. శ్రీశైల దేవస్థానానికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అందరికీ మా శ్రీశైల దేవస్థానం తరఫున ప్లస్ మా సేవా టీం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను.